నెరవేరింది. 20 ఏళ్ల కళ ఫలించింది. ఈరోజు హృదయం ఆనందంతో ఉప్పొంగుతూ ఉంది. మహదానంద భరితుడు కాదు. మధ్యాహ్నం 2 గంటలకి యోగిమున యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్గా చేస్తున్నారు. ఈ మొల్ల జయంతి ఉత్సవాలను గోపవరంతో ఆమె జన్మస్థలితో మొదలుపెట్టారు. 7వ తేదీ ఆమె జన్మస్థలిలో చేశాం. 8వ తేదీ బద్వేలులో చేశాం. ఇట్లా 7వ తేదీ ప్రారంభించి 13వ తేదీ ఇక్కడ నిజంగా ఆమె పుట్టినరోజు మొల్ల జయంతి. ఈ రోజున ముగింపులో చేసుకున్నాం. రేపు విజయోత్సవం మళ్ళా ఆమె జన్మస్థలి గోపవరంలో చేసుకుంటాం. ఎందుకయ్యా ఇన్ని చోట్ల చేస్తున్నావు, ఒక్క చోట చేస్తే చాలదా అని అంటే దానికి సమాధానంగా మొల్ల రామాయణంలో ఏం చెప్పింది, ఆమె ఏం సందేశం ఇచ్చింది, లేడీ టోన్ స్త్రీ గొంతుగా ఏం వినిపించింది, అది సామాన్య ప్రజల వద్ద తీసుకుపోవాలని, అంతేకాకుండా విద్యార్థులను మహిళలను చైతన్యవంతులను చేయాలని, వారి దగ్గరికి మొల్ల రామాయణాన్ని మొల్ల సందేశాన్ని తీసుకోవాలని దృష్టితో 77 ఏళ్ల వయస్సులో ఒంటరి పోరాటం చేసి ఇది 7వ సభ మీ అందరి సహకారంతో నేను చేస్తున్నాను. గోపవరంలో ఆమె ఆనవాళ్ళు ఈనాటికి ఆమె కూర్చొని రామాయణం రాసిన ఆరాధించిన శ్రీకంఠ మల్లేశ్వరాలయం ఉంది, రామాలయం ఉంది. అంతేకాకుండా ఆమె కృష్ణదేవరాయలు సభా మండపం కట్టించాడు. అక్కడ ఆ మండపం ఉంది. ఆమె నివసించిన శిథిల గృహ ఉంది. ఇవన్నీ కూడా బాగుపడమే నా లక్ష్యం. వీటన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తెచ్చి ఇవన్నీ కూడా బాగుపరచాలని నా ఉద్దేశం. అంతేకాకుండా మొల్లలో ఉండేటువంటి వినయ సంపద ప్రజలకు ఆమె చెప్పింది. ఆమెలో ఉండే వినయాన్ని స్వీకరించాలి. ఇవన్నీ తెలిసినా ఏం తెలియగలుగుతుంది. రెండవది ఏమంటుంది, భగవంతుని యొక్క సహకారం ఉంటే దైవాంశ సంభూతురాలని, కారణ జన్మురాలు మామూలు మనిషి కాదు, లేకపోతే అంత అసాధ్యమైన పని చేయలేదు. ఒక వెనుకొండి కులంలో పుట్టి స్త్రీలు బయటికి పోలేని రోజుల్లో ఆ దైవాంశం ఉండబట్టే భగవదానుగ్రహం ఉంటే మనిషికి అసాధ్యమైనది లేదు అని నిరూపించింది. పోతన బాటలో ప్రయాణం చేసింది. పోతన పలికినది భాగవతమట, పలికించని వాడు రామభద్రుండట, తా పలికిన భవహరమగునట, పలుకునుట వేరుగా పలుకగనేలా అంటుంది. అట్లా ఆమె రామాయణాన్ని కూడా అదే భక్తిలో చెప్పించను రామచంద్రుడు, చెప్పించిన పలుకు మీద ఇహపర సాధనము ఈ పుణ్య చరిత్రము తప్పులించకూడదు కౌరవు. శివకేశవ భేదాన్ని పాటించింది. దేవుడు ఒక్కడే నిరూపించింది. ఇట్లా ఆమె రామాయణాన్ని ఒకసారి చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు సభాముఖంగా కొన్ని తీర్మానాలు ఇచ్చి నా అధిక ప్రసంగాన్ని ముగిస్తారు. కడపలో ఉండేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మొల్ల పేరు పెట్టాలని ఏకగ్రీవంగా ఈ సభ తీర్మానిస్తున్నాం. అంతేకాకుండా శిథిలమైన ఆలయాలను అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుంటుంది. అంతేకాకుండా ఆమె నివసించిన గోపవరానికి మొల్ల గోపవరం మండలంగా నామకరణం చేయాలని కూడా సభాముఖంగా దృష్టికి చేస్తున్నాను. ఆమె ఆ ప్రాంతంలో ఎన్నో మాండలికాలు ఉపయోగించింది. ఒక్కసారి మొల్ల రామాయణం ప్రతి ఇంట్లో ఉండాలండి. మొల్ల రామాయణము ప్రతి ఇంట్లో ఉండదగిన గ్రంథం. ఆ మొల్ల రామాయణంలో ఆ ప్రాంతంలో ఉపయోగించే మాండలికాలు ఉపయోగించింది. ఆ మాండలికాల మీద పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా జిల్లా కేంద్రంలో ఒక మహిళ పేరుతో, వెనుకబడిన కులంలో పుట్టిన ఒక మహిళ పేరుతో, ఇంత ఘనకార్యం చేసిన ఆమె పేరుతో మొల్ల తెలుగు అకాడమీ ఏర్పాటు చేయాలని కూడా నేను ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాను. తర్వాత చాలా కష్టపడి రాజశేఖర్ గారు స్వర్గంలో ఉంటారని నేను వెళ్ళి అడగంగానే 1,17,594,000 రూపాయలు ఇచ్చి కృష్ణబాబు గారు కలెక్టర్ గారు ఉన్నారు. మొల్ల పర్యాటక కేంద్రం మొల్ల అధికారులు పెట్టి ఈనాడు చాలా దుస్థితిలో ఉంది. అధికారులు వెళ్ళి దాన్ని పర్యవేక్షణ చేసి దాన్ని సక్రమైన స్థితికి తేవలసిందిగా కూడా కోరుతున్నాను. మొల్ల జీవిత చరిత్రను కూడా, అది రామాయణాన్ని కాదు, ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాలకు ప్రవేశించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులు కృతజ్ఞతలు.